మీరు ఎప్పుడైనా గమనించారా? అన్ని దేశాలు అమెరికా డాలర్లతోనే తమ దేశ కరెన్సీని ఎందుకు పోల్చుకుంటున్నాయి? ఇండియాతో పాటు చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్‌తో పాటు అన్ని దేశాలు అమెరికన్ డాలర్లనే ఎందుకు ప్రమాణంగా తీసుకుంటున్నాయి? మరి అలా ఎందుకు జరుగుతోంది? అన్ని దేశాలకు సొంత కరెన్సీ ఉన్నప్పుడు డాలర్‌తో ఎందుకు పోల్చుకుంటున్నాయి? అమెరికన్ డాలర్‌కు ఉన్న చరిత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ కావాలి. వెంటనే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని అన్ని దేశాలకు సొంత కరెన్సీ ఉంది. ఈస్ట్ తైమూర్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, మైక్రోనేషియా, పనామా లాంటి కొన్ని దేశాలు మాత్రమే అమెరికన్ డాలర్‌నే అధికారిక కరెన్సీగా వాడుతున్నాయి. మన దేశంలో కరెన్సీ రూపాయి అని అందరికీ తెలిసిందే. అలాగే బ్రిటన్ కరెన్సీ పౌండ్, కువైట్ కరెన్సీ దినార్, ఒమన్ కరెన్సీని రియాల్, ఇలా ఒక్కో దేశంలో ఒక్కో కరెన్సీ చలామణిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఎవరైనా ఇండియాకు వస్తే వాళ్ళ డాలర్లను రూపాయలోకి మార్చుకొని ఇక్కడ ఖర్చు పెట్టాలి. అలాగే ఇండియన్స్ అమెరికాకి వెళ్తే రూపాయలను డాలర్లోకి మార్చుకొని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ అన్ని కరెన్సీలోకెల్లా అమెరికన్ డాలర్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాలకు వారి కరెన్సీ ఎంత ఇంపార్టెంటో డాలర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకు మన ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్ముకోవాలన్నా, మన ప్రజలకు అవసరమయ్యే వస్తువులను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాలన్నా డాలర్ ఖచ్చితంగా అవసరం. రూపాయి, డాలర్ ఈ రెండిటి మధ్య అంత తేడా ఎందుకుంది? అయితే ప్రస్తుతం రూపాయి, డాలర్ ఈ రెండిటి మధ్య అంత తేడా ఎందుకుంది? ప్రతిసారి రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది అంటే ఈ సమస్య మన ఒక్క దేశందే కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ డాలర్ డామినేషన్ వల్ల అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే కరెన్సీ లావాదేవీల్లో అమెరికా డాలర్దే పైచేయి. అన్ని దేశాలు డాలర్ రిజర్వులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ డాలర్లు ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశానిదే పైచేయి అవుతుంది. దేశాల మధ్య జరిగే లావాదేవీల్లో దాదాపు 85% డాలర్ల రూపంలోనే జరుగుతూ ఉంటుంది. మరి అన్ని దేశాల దగ్గర సొంత కరెన్సీ ఉన్నప్పుడు డాలర్కు ఎందుకంత డిమాండ్ ఉంది? ఇప్పుడు చూద్దాం. మామూలుగా డాలర్‌కి డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. దాదాపు అన్ని దేశాల కరెన్సీ మీద ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్లకు డిమాండ్ పెరిగిందనుకోండి, అప్పుడు మన దేశం ఎక్కువ రూపాయలను ఇచ్చి డాలర్లను కొంటుంది. తగ్గితే తక్కువ రూపాయలు ఇస్తుందన్నమాట. ఎగుమతులు పెరిగినప్పుడు ఆదాయం డాలర్లలో వస్తుంది. ఆ డాలర్లు మన దేశ కంపెనీల యజమానులు రూపాయల్లోకి మార్చుకుంటారు. అప్పుడు మన దగ్గర డాలర్ల నిల్వలు పెరుగుతాయి. రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ మన దేశ కంపెనీలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటే అందుకు డాలర్లు చెల్లించాలి. కాబట్టి డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది. విదేశీ కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీల మెయింటెనెన్స్, ప్రొడక్షన్ కోసం వాళ్లకు రూపాయలు కావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లను మనకు ఇచ్చి మన కరెన్సీ తీసుకుంటారు. అలాంటప్పుడు కూడా రూపాయి విలువ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మన కరెన్సీ విలువ బాగా పడిపోయిందంటే మన ఎగుమతుల కంటే దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఇవే కాదు ఇంకా అనేక విషయాలు డాలర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్‌ని యాక్సెప్ట్ చేస్తాయి. మనం ఇతర దేశాల నుంచి డాలర్‌తో వస్తువులను కొనుక్కోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్లు తీసుకొని మన ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. ప్రపంచంలోని అనేక దేశాలు యూఎస్ డాలర్లను రిజర్వ్ చేసుకుంటున్నాయి. యూఎస్ డాలర్లను అన్ని దేశాలు రిజర్వ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్‌తో అమ్మకాలు, కొనుగోళ్లు ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోవాలంటే ముందుగా డాలర్ చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అది ఎందుకంత బలమైన కరెన్సీగా మారిందనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న డాలర్ 1914లో ప్రింట్ అయింది. అదే టైంలో యూఎస్ ఎకానమీ చాలా స్పీడ్‌గా డెవలప్ అయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ కింగ్డమ్‌ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అయినా ప్రపంచంలో ఎక్కువ లావాదేవీలు బ్రిటిష్ పౌండ్లలో జరిగేవి. కరెన్సీతో పాటు అన్ని దేశాలు బంగారాన్ని రిజర్వ్ చేసుకునేవి. ఈ గోల్డ్ రిజర్వుల ఆధారంగానే కరెన్సీని స్టెబిలైజ్ చేసుకునేవి. కానీ 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఈ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి. యుద్ధం టైంలో సైనిక ఖర్చులు పెరగడంతో కరెన్సీ ప్రింటింగ్లో గోల్డ్ రిజర్వుల ప్రమాణాన్ని పక్కన పెట్టేశాయి. అవసరమైనంత డబ్బును ప్రింట్ చేసుకున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం కరెన్సీ వాల్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో బంగారం రిజర్వులను బట్టి కరెన్సీని జారీ చేసింది. కానీ యుద్ధం మొదలైన 3వ సంవత్సరంలో మొదటిసారిగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక దేశాలకు యునైటెడ్ స్టేట్స్ అప్పు ఇచ్చింది. అయితే
నష్టాలను పూడ్చుకునేందుకు బ్రిటన్ కూడా కొన్నేండ్లకు గోల్డ్ స్టాండర్డ్స్ని పక్కన పెట్టేసింది. దాంతో పౌండ్ విలువ బాగా తగ్గడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొన్నేళ్లలోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా చాలా బలపడింది. యుద్ధానికి ముందే అమెరికా తన మిత్ర రాజ్యాలకు ఆయుధాలను అమ్మింది. అందుకు గాను చాలా దేశాల నుంచి కరెన్సీకి బదులు బంగారం తీసుకుంటోంది. యుద్ధం ముగిసే టైంకి ప్రపంచంలోని మెజారిటీ బంగారం అమెరికా దగ్గరే చాలా ఉంది. ఆ తర్వాత చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్స్కి రావడం కష్టమైంది. అప్పుడు అన్ని దేశాలు ఒక తాటిపైకి వచ్చాయి. 1944లో 44 అమెరికా మిత్ర దేశాల ప్రతినిధులు న్యూ హ్యాంప్షైర్లోని బ్రెటన్ వుడ్లో మీటింగ్ పెట్టుకున్నారు. అప్పటికే అమెరికా దగ్గర చాలా బంగారం ఉంది. గోల్డ్ స్టాండర్డ్స్లో అది చాలా కరెన్సీని ప్రింట్ చేయగలదు. కాబట్టి అమెరికా కరెన్సీలోని లావాదేవీలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్స్ని పక్కన పెట్టి డాలర్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందుకే అప్పటి నుంచి చాలా దేశాలు డాలర్ని నిల్వ చేసుకుంటున్నాయి. డాలర్తో పోలిస్తే వారి సొంత కరెన్సీల విలువ బలహీనంగా చాలా బలంగా మారిన పరిస్థితుల్లో ఆ దేశాలు కరెన్సీ సరఫరాలో మార్పులు చేస్తూ ఉన్నాయి. బ్రెటన్ వుడ్స్ ఒప్పందం తర్వాత యుఎస్ డాలర్కి అధికారికంగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా పట్టాభిషేకం చేసినట్లయింది. అప్పటి నుంచి బంగారం నిల్వలకు బదులుగా అనేక దేశాలు యుఎస్ డాలర్లను రిజర్వ్ చేసుకుంటున్నాయి. దేశాలే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్లనే రిజర్వ్ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ప్రకారం సెంట్రల్ బ్యాంకుల రిజర్వుల్లో 59% యుఎస్ డాలర్లే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా డాలర్ విలువను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ అమ్మే దేశాల్లో మెజారిటీ దేశాలు డాలర్స్లోనే బిజినెస్ చేస్తూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ఇచ్చినందుకు మిగతా దేశాలు డాలర్లను చెల్లించాలి. అంతెందుకు, క్రూడ్ ఆయిల్ ధర కూడా డాలర్లలోనే డిసైడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అమ్మే దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగానే ఉన్నా ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్కు ఉన్న ప్రియారిటీ వల్ల డాలర్నే మారకంగా వాడుతున్నాయి. సంపాదించుకున్న డాలర్లలో వాళ్లకు కావాల్సినవి దిగుమతి చేసుకుంటారు. అయితే ఇలా క్రూడ్ ఆయిల్ని డాలర్లో అమ్మడం వల్ల కూడా డాలర్కు డిమాండ్లో మార్పులు వస్తూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే అన్ని దేశాలు డాలర్ రిజర్వులను పెంచుకుంటాయి. దాంతో డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. డాలర్ విలువలో మార్పులు వచ్చినా క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అమెరికా డాలర్తో పాటు మరికొన్ని దేశాల కరెన్సీని కూడా కొన్ని దేశాలు నిల్వ చేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ని రిజర్వ్ చేసుకుంటూ ఉన్నాయి. వీటిలో ఐఎంఎఫ్ ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్, స్విస్ కరెన్సీని కూడా రిజర్వ్ కరెన్సీగా గుర్తించింది. ప్రత్యామ్నాయంగా యూరో ఇంటర్నేషనల్ మార్కెట్లో యుఎస్ డాలర్ ఒక్కటే ఎక్కువగా చలామణిలో ఉండటం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే దీనికి బదులుగా ఏం చేయాలనే దానిపై అన్వేషణ జరుగుతోంది. డాలర్కు ఆధిపత్యం ఉండటం వల్ల అమెరికా తాను కష్టాల్లో ఉన్నప్పుడు దొంగచాటుగా డాలర్లను ముద్రించుకుందనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం ఉన్నంత వరకు అమెరికా చెప్పినట్లే అన్ని దేశాలు వినాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకురావడానికి బ్రిక్స్ కూటమి వంటివి కొన్ని ప్రతిపాదనలు చేసినా అవి ఇప్పుడే సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో ఏమైనా సాధ్యమవుతుందేమో చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.